నువ్వు పెట్టుకున్న లక్ష్యం కోసం రక్తం చిందించే అవసరం లేదు. చెమట చిందిస్తే చాలు నీ చరిత్రను నువ్వే తిరగరాయగలవు. ఆచరణ చూపని ఆశలేందుకు తెలిసి తెలిసి భ్రమాలెందుకు అదే పనిగా ఊహలేందుకు వాస్తవమేదైనా తలవంచు నీ విద్యుక్త ధర్మాన్ని నిర్వహించు మార్పు ఏదైనా ఆహ్వానించు మనసా వచ్చా దాన్ని సాధించు. ఆకర్షణ విచక్షణను చంపేస్తుంది. బాగారులేడికి ఆకర్షించబడిన సీతమ్మకు అసలు బాగారులేడి ఉన్నదనే విచక్షణను కోల్పోవడం వల్లనే రామాచారణాలకు దూరమై రావణ చెరలో బందీ అయిపోయింది. అందుకే కంటికి నచ్చినవన్నీ కోరుకోవడం అంటే కష్టాలను కొనితెచ్చుకోవడమే. భయపెట్టే శత్రువులు ఎంతమంది ఉన్నా ధైర్యం చెప్పే కృష్ణుడిలాంటి స్నేహితుడు ఒక్కడుంటే చాలు జీవితాన్నే గెలవచ్చు. నీవు బతికుండేది కేవలం ఈ రోజు మాత్రమే అన్నట్టు నీ కర్తవ్యాన్ని నిర్వహించు, ఫలితాన్ని మాత్రం భగవంతునికి వదిలే. అప్పుడు ప్రపంచంలోనే ఏ బాధ నీ దరిచేరదు. జీవితం అనే యుద్ధంలో గెలవడానికి భగవద్గీతను మించిన ఆయుధం లేదు. గెలుపు రవళి అని కాదు, రోజులని నరకంలా మార్చుకుని అయినా గెలుపు పొందాలి అని నిర్ణయించుకో. ఆలోచించి ఆరంభించు, ఆరంభించక వదిలేయాలి అన్న ఆలోచన కూడా వద్దు. ఏది ఏమైనా సరే పోరాడడమే చూసుకుందాం. ఒకరు నచ్చారని నీ బలహీనతలు ఎప్పుడు విప్పి చెప్పకు. ఏదో ఒకరోజు నీ బలహీనతలతో ఆడస్కడారు నీ జీవితం వారి చేతుల్లోకి వెళ్తుంది. కొంచెం జాగ్రత్త మిత్రమా. మంచిగా ఆలోచించు, మంచిగా మాట్లాడు, మంచి పని చేయి. ఎందుకంటే నువ్వు ఏమి చేస్తావో అదే తిరిగి నీ దగ్గరికి మంచిగా వస్తుంది.